నమస్తే, నీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం డిఎస్సి అవకతవకలంటూ ఒక పార్టీ, కరెక్ట్గా మేము పరీక్షలు రాయించి సెలెక్ట్ చేశాము అని అధికార కూటమి పార్టీ వాదోపవాదనలు, నిరసనలు. అటు తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క డిఎస్సి ఉద్యోగాలు చేస్తున్న మొత్తం ఉపాధ్యాయులు అంతా కూడా రోడ్డెక్కారు. అటు తర్వాత వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా నిరసన కార్యక్రమాలు, రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, కూటమి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆ డిఎస్సి పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారు అని, వాటి మీద చర్యలు తీసుకోవాలి అని, సిబిఐ దర్యాప్తు జరపాలి అని, నారా లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని, ఫీజు రిమెంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలి అని, ఈ రకమైన ఆరోపణలు చేస్తూ ఈ రకమైన నినాదాలతో కూటమి ప్రభుత్వంపై, నారా లోకేష్ రాజీనామాపై వైకాపా శ్రేణులంతా రిలే నిరాహార దీక్షలను ఒకవైపు ఉధృతం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంతా. మరొక వైపు ఏడాది అయ్యి ఉద్యోగాలు చేసుకుంటున్న ఉపాధ్యాయుల కడుపు కొడుతున్నారు. అసలు వైసీపీ ప్రభుత్వంలో డిఎస్పి పరీక్షలనే నిర్వహించలేదు, ఉపాధ్యాయ పోస్టులనే వాళ్ళు విడుదల చేయలేదు. అటువంటి వాళ్ళు మా కడుపు కొడుతూ ఉన్నారు, డిఎస్సి అవకతవకలు జరగలేదు అని వైసీపీ పార్టీపై, వైసీపీ నాయకులపై, డిఎస్సికి ఉద్యోగం చేస్తూ ఉన్న ఉపాధ్యాయులు, డిఎస్సి ద్వారా అర్హత పొంది ఉద్యోగాలు చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ కూడా ఏకమయ్యారు. కర్నూలు అయితేనేమి, ఇతర ప్రాంతాల్లో అయితేనేమి, మొత్తం టీచర్ల అంతా కూడా వైసీపీ పార్టీ మీద, వైసీపీ నేతల మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ఈ విధమైన కార్యక్రమం కొనసాగుతూ ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కొన్ని ప్రకటనలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు మీడియా ఎదుట. డిఎస్సి పరీక్షలు బ్రహ్మాండంగా నిర్వహించాం, కోర్టు కూడా, హైకోర్టు కూడా వైసీపీ నాయకులకే మొట్టికాయలు వేసినప్పటికీ వాళ్ళు లేనిపోని రాష్ట్రంలో అరాచకాలు సృష్టించే పనిలో ఉన్నారు అని డిఎస్సి రాసిన అభ్యర్థులు కానీ, అనర్హత అభ్యర్థులు కానీ వాళ్ళ కార్యక్రమాల్లో, వాళ్ళ నిరసన కార్యక్రమాల్లో, వాళ్ళ రిలే నిరాహార దీక్ష కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కేవలం వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు రౌడీ మూకలతో లేనిపోని ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లాకల్లోలం చేసేందుకు వైసీపీ నాయకులు ఏదో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారే తప్ప ఇది మంచిది కాదు. ఇంకా అనవసరమైన కార్యక్రమాలను చేపడితే మొత్తం అందరి మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేసే దిశ వైపు వెళ్తూ ఉన్నాడు. ఒక పక్క ఉద్యోగాలు చేస్తున్న ఉపాధ్యాయులు, మరో పక్క వైసీపీ శ్రేణులు మధ్య ఈ పోరాటం రాను రాను ఉధృతం అవుతూ ఉంది. దీనికి అంతం ఎక్కడో ఏమిటో. ఒకవైపు ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమాల వైపు వెళ్తుందో, ఎటువంటి రాజకీయ దిశ వైపు వెళ్తుందో, ఎలాంటి అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్తుందో, అసలు శాంతి భద్రతలు భంగం వాటిల్లే పరిస్థితులు నెలకొంటాయా? ఈ స్థితిగతులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉన్నాయి. మొత్తానికి ఒకవైపు ప్రభుత్వం, మరొక వైపు వైకాపా పార్టీలు
వీటిని రాజకీయం చేస్తున్నాయా, నిరుద్యోగులతో ఆడుకుంటున్నారా, యువతను రెచ్చగొడుతూ ఉన్నారా? వచ్చే కాలమే సమాధానం చెబుతుంది అన్నది నా చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య.